ఇంత అందంగా, ప్రశాంతంగా ఉన్న ఈ ప్రకృతి వెనకమాల నిశ్శబ్దం దాగుంటుంది చూడండి. అది దేనికి ఎప్పుడు దారితీస్తుందనేది తెలీదండి కదా! నిన్న నేపాల్ ప్రాంతమంతా కూడాను ఒక్కసారే ప్రళయం. అదంతా కూడా మానస సరోవరం నియర్ బై ఉన్న ప్రాంతం అంటండి. అయితే అక్కడ అసలు ఎలా వచ్చిందో తెలీదండి. ఆ హిమపర్వతం నుంచి వచ్చిన ఆ నీరంతా కూడాను ఒక్కసారిగా ఎలా వచ్చేసిందో తెలియదు కానీ మొత్తం ఊర్లకు ఊర్లే కొట్టుకుపోని. ప్రకృతి తలుచుకుంటే ఏదైనా చేయగలను నేను అనేది మనకి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుందండి నిదర్శనంగా. ఎవరమైనా సరే దానికి తల వంచాల్సిందే. ఏమంటారు? కానీ చాలా బాధాకరంగా అనిపించిందండి. అక్కడ టూరిస్టులు ప్రత్యేకంగా 130 మంది మన తెలుగువారేనంటండి. చాలా బాధాకరంగా అనిపించింది. మరి ప్రకృతి ఏం తలుచుకున్నదో, ఎప్పుడు ఏం చేయాలనుకున్నదో మనకి ఏం తెలుస్తుంది చెప్పండి. మనం అంతా కూడాను భగవద్ దర్శనం కోసం వెళ్ళాము. ఆ దర్శనం అయ్యి తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ ఈ సంసారంలో ఉండి చేసుకోవడానికి ఆ భగవంతుడు ఆజ్ఞ లేకుండా మనం ఏది చేయలేమండి. ఏదో అనుకుంటాం అన్నమాట. అన్నీ నేను చేయగలుగుతున్నాను, నేను అనుకున్నట్టే వెళ్ళిపోతున్నాయి అన్నీ అని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అండి నిజంగా కదా. ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి నేను ఊరైతే వెళ్తున్నాను. ముందుగా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవాలి కదా. ఈరోజు నేను గరం మసాలా తయారు చేసి చూపిస్తానండి. ఎలాగో ఇంట్లో అయిపోయింది, అదంతా కూడా ఇంకా నేను ప్రిపేర్ చేసుకుంటూ మీకు వీడియో కూడా చేద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నానండి. కొలతల ప్రకారం మీకైతే చూపిస్తున్నానండి. గరం మసాలాలు ఏమేమి వేస్తాను, ఎంతెంత వేస్తాను అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే ధనియాలు తీసుకున్నానండి, ఒక ఫుల్ కప్ అన్నమాట. అయితే ఇది దోరగా వేయించేసుకుందాము. అడుగు మాడకుండా నిదానంగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే గరం మసాలా ఫ్లేవర్ అదిరిపోతుందండి ఎందులో వేసినా సరే. ఇంకా ఇవి వచ్చేసరికి 1 బై 1 నేను ఒక్కొక్కటి ఇందులోనే వేసేసి వేయించేస్తున్నాను. లేదు అంటే కనుక మీరు ఇవి తీసేసుకొని మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇంకా ఇందులో 1 కప్పు ధనియాలు వేసాను కదండి, అలాగే 1/2 కప్పు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా ఇది మరీ పూర్తిగా వేగపోకూడదండి, ఎందుకంటే మనం అన్నీ కలిపి వేయించుకుంటున్నాం కాబట్టి హీట్ ఎక్కువ అవుతూనే ఉంటుంది కాబట్టి కొంచెం అలా వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాలన్నమాట. లేదు అంటే మీరు అన్నీ కూడా దూరగా వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని సపరేట్గా పెట్టుకోవచ్చు. అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు వచ్చేసరికి ఒక 1/2 కప్కి కొంచెం తక్కువ అండి లవంగాలు వేసానండి. లవంగాలు ఘాటు ఎక్కువగా ఉంటాయి, అందుకని 1/2 కప్కి కొంచెం తక్కువ వేసానండి. అలాగే నెక్స్ట్ దాల్చిన చెక్క స్వీట్ ఎక్కువగా ఉంటుందండి, ఎక్కువగా అవసరం లేదు. కాకపోతే ఇది మహా తెలివైందండి దాల్చిన చెక్కే కదానని ఊరినే తీసి పడేయకండి. మన మెమరీ పవర్, తెలివితేటలు మర్చిపోకుండా అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండేటట్టు చేయడానికి ఎంత కారణమవుతుందోనండి ఈ దాల్చిన చెక్క. అలాగే మంచి స్మెల్ ఫ్లేవర్ రావడం కోసం ఇలాచి, ఇవి నేను 1/2 కప్పు పైన వేసానండి. ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత ఇందులో నేనున్నాను అన్నట్టుగా మిరియాలు ఉండాలండి. మనకి ఫస్ట్ వేసిన లవంగాలు ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను 1/2 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా గసగసాలు, వాటితో పాటు 2 టేబుల్ స్పూన్లంతా నువ్వులండి. ఈ నువ్వులు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను, పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఆ నువ్వులను అయితే వేసేసాను. లాస్ట్లో వేస్తే సరిపోతుందండి, ఈ హీట్కి కరెక్ట్గా అన్నీ కూడా వేగిపోతాయి లాస్ట్లో వేసినవి కూడాను. ఇలా కాస్త దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించేసుకోవాలండి. చెప్పాను కదా, ఇలా మీకు చక్కగా వేయించుకోవడం నిదానంగా తెలిస్తే కనుక అన్నీ కలిపి ఇలా 1 బై 1 వేసుకొని వేయించేసుకోండి. లేదంటే విడివిడిగా వేయించుకొని కూడా ఒక దాంట్లో తీసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా మిగిలిన ధనియాలను కూడా ఒకసారి వేడి చేసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇదేంటంటే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. ధనియాలు కూడా మనకి ఎక్కువ రోజులు డబ్బాలో పెట్టేసి వదిలేస్తే పురుగు పడుతుంది చూడండి, అలా పట్టకుండా ఉండడం కోసం. ఇంకా ఇవిగోండి చక్కగా అన్నీ కూడా గరం మసాలాలు చల్లారిపోయినాయి, ఇవి మిక్సీ పట్టేసుకుందాము. ఇంట్లో ఇంత చక్కగా గరం మసాలా పట్టుకుంటున్నాం కదా, మంచి సువాసనతోటి నేను ఎటువంటి కల్తీ లేని ఫుడ్ని తింటున్నాను అనే ఒక ధీమా మనందరికీ కూడా వస్తుందండి. సాధారణంగా నా పోటీ వాళ్ళకైతే కనుక ఆ ఇంట్లో నేను తయారు చేసుకున్నది ఒరిజినల్గా తెచ్చుకున్నాను షాప్ నుంచి, నేను ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను, చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుంటాను, బయట మసాలా ప్యాకెట్లు ఏమీ వాడను అని చెప్పి ధైర్యంగా చెప్పడానికి కూడా లేదండి. ఎందుకంటారా, మనం మన న్యూస్లో చూసాం కదండి, ఈ మసాలా దినుసులను కూడా కల్తీ చేసేస్తున్నారండి.
ఎంత దారుణం అంటే జీలకర్ర, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా కల్తీయేనండి. అసలు వాటికి వాడే కలర్స్ అయితే గనక మనకి క్లాత్లకు వాడే డై కలర్స్ అండి. నేను స్టిచ్చింగ్ చేస్తాను కదండి, ఏదైనా మ్యాచింగ్ కలర్ లేకపోతే కనుక వైట్ క్లాత్ తీసుకొని దానికి డై వేపిస్తానండి. కాసేపు ఆ డై వేసే ప్లేస్ని చూస్తే అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. కెమికల్స్లో ఆ కలర్స్ మధ్యన ఆ ఉడుకుతున్న ఆ వేడి నీళ్ళలోంచి వచ్చే పొగ పీలుస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని అనిపించి నాకు బాధ అనిపించేదండి. తప్పదు కదా, పొట్టకూటి కోసం ఎన్నో కోటి విద్యలు అని అంటూ ఉంటారు. సరే అనుకుంటే తీరా చూస్తే ఏంటండి, ఆ కలర్స్ తోటి మనకి తినే ఈ ఫుడ్ని తయారు చేస్తున్నారంటే ఎంత దారుణం అండి. అసలు అది డైరెక్ట్గా మన కడుపులోకి వెళ్తుందని అంటేనే అసలు ఆ వీడియో చూస్తేనే నాకు ఏదోలా అనిపించిందండి. ఇంకేం తింటాం, ఇంక దేన్ని నమ్ముతాం చెప్పండి. బయట మనం ఏదో స్వచ్ఛంగా మనకు పంట అలా ఆర్గానిక్ పండకపోయినా కూడాను ఏదో కాస్త కెమికల్స్ అవి కొట్టే పండిస్తున్నారు, ఇవేనా దొరుకుతున్నాయి ఇంత జనాభాకి, మరి ఇంకా ఆర్గానిక్ అంటే ఎక్కడ దొరుకుతుందిలే అని చెప్పి అవే తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అనుకుంటే ఆ వాటిని కూడా కల్తీ చేసేస్తున్నారండి మా ఇద్దరు జనం. ఏం డబ్బులు సంపాదించాయి, ఏమి వాళ్ళు ఉద్ధరిస్తారో ఏమో నాకేం అర్థం కావట్లేదు. సరేలేండి, ఆ గరం మసాలాలన్నీ కూడా మనం టెస్టింగ్ చేసుకోవాలంటండి. వాళ్ళు చెప్పారు న్యూస్లోనే మనకి ఎలా చేసుకోవచ్చు, వాటర్లో మనకి కలర్ మారితే ఏంటి, కలర్ మారకపోతే ఏంటి అన్నీ కూడా చెప్పారు కదండి. ఇంకా నేను కూడా ఈసారి తెచ్చినప్పుడల్లా కూడాను మిరియాలు, జీలకర్ర, లవంగాలు వీటిని నీటిలో వేస్తున్నానండి. వేసిన తర్వాత చూసి నేను చెక్ చేసుకొని తీసుకుంటున్నాను. కాస్త బ్రాండెడ్వి, కాస్త రేట్ ఎక్కువైనవి ఇలాంటి దగ్గర మీరు ఖర్చుకి వెనకాడద్దు, కాస్త మంచివే తెచ్చుకోండి. బయట లోకల్గా తక్కువకు వస్తున్నాయని హోల్సేల్ షాపుల్లో గట్ట ఎక్కువ కొనద్దు అని అనేసి అంటున్నారండి. అంటే అలాంటి వాటిల్లోనే ఎక్కువగా మనకి కల్తీ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళని తప్పడతానికి కాదు, అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. అందుకని చెప్పి ఇంకా గుమ్మగుమ్మలాడే గరం మసాలా పొడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని నేను బాక్సుల్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఆ వీడియో చూడగానే నాకు డౌట్ వచ్చి వెంటనే కొన్ని నీళ్ళు తీసుకొని నా దగ్గర ఉన్న ఈ హోల్ గరం మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంతంత వాటర్లో వేసి నేను చెక్ చేసుకున్నానండి. ఫస్ట్ ఆ రోజు మీకు అది వీడియో తీయలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మీకు ఈ వీడియో కోసం కొన్ని నేను ఎక్కువగా మనం వాడేది జీలకర్ర, తర్వాత ఈ లవంగాలు అన్నమాట మసాలా దినుసుల్లో. ఇవే ఎక్కువగా కల్తీ అవుతున్నాయంటండి. తర్వాత మిరియాలు. కాబట్టి వీటిని ఇలా నీటిలో వేసుకొని చెక్ చేసుకోండి. అవి మనకి మామూలుగా చాలాసేపటికి రంగు వస్తుందండి. జీలకర్ర మామూలుగా నానితే నీళ్ళతో ఎలా రంగు వస్తుంది, అది వస్తే పర్వాలేదు. కాకపోతే వేయగానే మనకి ఒక 10 నిమిషాలకి రంగు వస్తుంది చూడండి, అది కరెక్ట్ కాదు. అలాగే లవంగాలు కూడా కరెక్ట్ కాదండి. లవంగాలకి అయితే అసలు రంగు మళ్ళీ ఎంతసేపు వేసినా దిగను కూడా దిగట్లేదంటండి. ఆ డై అలాంటిది మాట, డై పౌడరు అంత కెమికల్తో కూడిన పదార్థం అండి అది. ఒకవేళ మనకు బాడీలోకి వెళ్ళిందంటే కనుక రకరకాల జబ్బులు, క్యాన్సర్లు మామూలుగా కదండి, అసలు ఏం రోగాలు వస్తాయో కూడా తెలియదు మాట. అంతటి విపరీతమైన పౌడర్లను కలిపి మసాలా దినుసులు తయారు చేస్తున్నారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. రోజు మనం తినే ఆకుకూరలు, కాయగూరలు, బియ్యం, గుడ్లు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా మెడిసిన్స్ కొట్టి, మనకి మెడిసిన్స్ ఎక్కువ కొట్టకపోతే పురుగుల బారిన పడి పంట ఎక్కువగా రాదు అని చెప్పేసి మెడిసిన్స్ కొట్టి ఏదో పంట అనేది ఇంతమంది జనానికి అందజేస్తున్నారు. అవి ఏదో కాస్త శుభ్రం చేసుకోను, లేదంటే వీలైతే ఇలాగ కాస్త మిద్దె తోటలను నేల ఉంటే కాస్త నేల మీదో మనం ఆర్గానిక్గా పెంచుకోవడానికని ఏదో ట్రై చేస్తున్నాం. ఇదంతా మనం చేయగలిగిన పని అండి కొంచెం. కాకపోతే ఇదేంటండి ఈ మసాలాలు ఇవన్నీ అంటే ఎంతకని మనం చేయగలుగుతాము. నెక్స్ట్ పిల్లల ఫ్యూచర్ మాత్రం చాలా భయంగా అనిపిస్తుందండి. వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా తింటారో అనేది. మన వరకు వచ్చేసరికి ఇలా ఉంది కాలం. మరి ఏమంటారు? ఇదండి ఇవాళ వీడియో వచ్చేసరికి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. ఉంటానండి మరి.